పప్పు తాలింపు వేస్తున్నా. కుక్కర్లో ఉడకబెట్టేసాము. ఇది టమాటా పప్పు. ఈ కరివేపాకేమో మా చెట్టుది, అందుకే ఫ్రెష్గా ఉంది. స్మెల్ కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, ఇప్పుడే కోసుకొచ్చి కడిగాను. పోపు వేసేద్దాం. నేను అలా ఇంటి పెట్టిన పోపుకి ఒకసారి వంటగడ్డి పెట్టేస్తే ఇలా తిప్పేస్తే చాలు, చక్క 2 సైడ్స్ వేగిపోద్ది పోపు. ఓ పక్కన జున్ను కాలుతుంది, ఇప్పటి వరకు కూడా అవ్వలేదు. దీనికోసం ఎంత ఎదురు చూస్తున్నాను, అంత లేట్ చేస్తుంది. 1/2 అవర్ పైన అయింది. జున్ను పెట్టాక నేను బాత్ చేసి వచ్చాను, పప్పు ఉడకబెట్టాను, జడ తీసుకున్నాను, ఫ్రెషప్ కూడా అయిపోయాను. అయిపోయింది పోపు, ఉడిగిపోయింది, పోపు వేగిపోయింది. వెల్లుల్లిపాయ వేసేద్దాం. ఒక 10 గర్భాలు, 1/2 కేజీ పప్పు. మరి ఎర్రగా ఎగితే తింటే స్మూత్గా ఉండదు వెల్లుల్లిపాయ, అందుకే నేను ఎక్కువ వేపను. అందరూ వేసినట్టే ఉప్పు కారం, ఉప్పు వేయను సారీ, ఆయిల్, టమాటా, కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి కుక్కర్ పెట్టేస్తాను. చింతపండు వేసి దాన్ని తీసి మెత్తేస్తాను. నేను వేరే కర్రీస్ కూడా వండుతాను కుక్కర్లో, త్వరగా స్పీడ్గా అవ్వాలంటే. కానీ కుక్కర్లో వండిన కర్రీస్ బాగా వంటారు, కానీ నేను నార్మల్గా కుక్కర్లో వండనట్టే వండుతాను, ఫాస్ట్గా అవుతుంది. ఈసారి చూపిస్తాను. ఇదిగోండి పప్పు వేసేస్తున్నా. ఇదిగా ఉంది కదా పప్పు, కొంచెం వాటర్ పోసేసాను. ఇప్పుడు గెంటి పెడతాను. గుమగుమలాడే పప్పు టమాటా, కల్లుప్పు వేసాను కాబట్టి ఉప్పు కూడా సరిపోయింది. పెద్దది పెట్టేద్దాం.